హాయ్ మై డియర్ వ్యూవర్స్, ఈరోజు మీకు కొత్త ఇన్ఫర్మేషన్ ఇద్దామని తీసుకొచ్చిన. సిటీలో ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం ఇది ఐడియా ఉంటుంది. మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, గవర్నమెంట్ డెంటల్ కాలేజ్, ప్రభుత్వ దంత కళాశాల మరియు దాంట్లోనే వైద్యశాల కూడా ఉంటుంది. మీ పళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, పొప్పి పళ్ళు ఉన్నా, లేదా రూట్ కెనాల్ చేసుకోవాలనుకున్నా, మీ పళ్ళకు సంబంధించి బయట మీరు ఎటు పోయినా దానికి 20-30 వేలు, లక్ష వరకు ఖర్చు అవుతాయి. నువ్వు పళ్ళు తీసేపించుకోవాలనుకున్నా, లేదా రూట్ కెనాల్ చేయించుకోవాలనుకున్నా, లేదంటే పళ్ళు కూర్చోబెట్టుకోవాలనుకున్నా, మనకు ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది. హైదరాబాద్ నడి ఒడ్డు మీదనే. చాలామందికి ఈ విషయం తెలియక బయటికి వెళ్తున్నారు. కొద్దిగా బీద వాళ్ళకి హెల్ప్ అవుతుంది, పైసలు కొద్దిగా సేవ్ అవుతాయి అన్న ఉద్దేశంతో పెడుతున్నా. ఎవరికైనా యూజ్ అయితే ఎలా వెళ్ళాలి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది వివరిస్తా. ఎందుకంటే రీసెంట్గా నేను కూడా అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. కనిపిస్తుంది కదా బోర్డు, ఆ హాస్పిటల్కే మనం ఎలా వెళ్ళాలి, దానికి దారి ఎట్లా. మీరు ఎక్కడున్నా, ఏ ఏరియా నుంచి వచ్చినా మెయిన్ ఫస్ట్ అఫ్జల్గంజ్కి రండి. అఫ్జల్గంజ్కి వస్తే అఫ్జల్గంజ్ నుంచి డిస్టెన్సే, మీరు నడుచుకుంటూ పోతే 5-10 మినిట్స్లో వెళ్ళిపోతారు. మీరు పెద్ద ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. లేదు మీరు సిటీలో ఉండి ఎవరైనా రిలేటివ్స్ ఉంటే మీరు వెహికల్ మీద కూడా వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. దాని టైమింగ్ ఏంది, ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళొచ్చు, అవన్నీ ఈ వీడియోలో వివరించాలనుకుంటున్నా. చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్స్ రాకుండా చూసుకుంటా. ఒకసారి చూడండి, బోర్డు కనిపిస్తుంది కదా, అది అక్కడ స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్టూడెంట్స్ కోసమే ఈ డాక్టర్లు ఉంటారు అండ్ స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగా చూడరన్న అపోహలో ఉండకండి. ప్రైవేట్ దానికంటే మంచిగా చూస్తారు ఇక్కడ. ఎందుకంటే నేను ఆల్రెడీ అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా, మా రిలేటివ్స్కి కూడా ట్రీట్మెంట్ ఇప్పించిన. అది నేను నేరుగా చూసినా కాబట్టి మీకు తెలియజేస్తున్నా. ట్రీట్మెంట్ 100కి అవుట్ ఆఫ్ 100% బాగుంటుంది. డాక్టర్లు కూడా మంచిగా మాట్లాడతారు, ఎందుకంటే వారు లెర్నింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ చేస్తుంటారు. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఏ ఏరియా నుంచి వచ్చినా అఫ్జల్గంజ్లో దిగండి, లేదంటే డైరెక్ట్ అఫ్జల్గంజ్కి రండి. ఇది అఫ్జల్గంజ్ సిటీ బస్ స్టాప్. ఈ సిటీ బస్ స్టాప్ పక్క నుంచే వెళ్ళొచ్చు మనం హాస్పిటల్కి. పక్కన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ లైన్ పట్టుకొని మూసీ నది పోలీస్ స్టేషన్ లైన్, ఆ రెండు పట్టుకొని వెళ్తే మనకు హాస్పిటల్ వస్తుంది. అఫ్జల్గంజ్ నుంచి అటు రావడానికి యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఇది చార్మినార్ రోడ్ అనమాట. అటు నుంచి పోయి యూటర్న్ తీసుకొని వస్తే ఈ మూసీ నది క్రాస్ అవ్వాలి. మూసీ నది క్రాస్ అయిన తర్వాత ఎండింగ్ పాయింటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇప్పుడు చార్మినార్ నుంచి వస్తున్నాం అనుకోండి, అలా ఆలోచిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇదే మనకు ఈ డబ్లింక్ అవుతుంది కదా, అక్కడనే మనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. దాని పక్క నుంచే రోడ్ ఉంటుంది, జియాగూడ పోయే రోడ్ ఇది. అఫ్జల్గంజ్లో జియాగూడ రోడ్ అన్న కూడా ఎవరన్నా చెప్తారు. ఆ జియాగూడ రోడ్ పట్టుకొని నేరుగా వెళ్తే రైట్ సైడ్ మొత్తం ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించిన ఏరియా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మూసీ నది అవతల హైకోర్టు ఉంటుంది. హైకోర్టుకి ఈ డెంటల్ హాస్పిటల్కి మధ్యన మూసీ నది ఉందనుకోండి. అలా జియాగూడ రోడ్ ఇది. 86J 2J అవి ఎక్కినా ఆ హాస్పిటల్ దగ్గర దిగొచ్చు మీరు అఫ్జల్గంజ్ నుంచి ఎక్కితే. మీకు హైకోర్టు కూడా కనిపిస్తుంది చూడండి, మీకు లెఫ్ట్ సైడ్. మూసీ నది అవతల హైకోర్టు ఉంటుంది, మూసీ నది అవతల డెంటల్ హాస్పిటల్ ఉంటుంది. కార్ తెచ్చుకున్న వాళ్ళు బయటనే ఆపుకోవాల్సి ఉంటుంది. 2 వీలర్స్ తెచ్చుకుంటే లోపలికి వెళ్ళొచ్చు.
మీకు స్టార్టింగ్లో పెట్టాను చూడండి ఇమేజ్, ఇదే బోర్డు మీకు కనిపిస్తుంది ఇప్పుడు. అలా డైరెక్ట్ పోవచ్చు నేరుగా. ఇదే మనం ముందు పెట్టింది. అవి గేట్కే ఉన్నాయి. వాటిని చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలామందికి తెలిసి ఉంటుంది, కాకపోతే దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఐడియా ఉండదు. ఇది తెలియక బయటికి వెళ్ళి 1000, 50,000, లక్ష వరకు ఖర్చు పెట్టుకుంటున్నారు. మీరు పళ్ళు తీసేపించుకోవాలన్నా, పళ్ళు పెట్టుకోవాలనుకున్న, రూట్ కెనాల్ చేసుకోవాలన్నా అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది ఇక్కడ. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇది ఎంట్రన్స్ చూపిస్తున్నా, ఒకవేళ మీరు ఎప్పుడైనా వస్తే కన్ఫ్యూజ్ కాకుండా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నట్టు తీస్తున్నా. పక్కనే గుడి కూడా ఉంది, హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. దర్శనం కావాలన్నా వెళ్ళి చేసుకోవచ్చు. అట్లాగే స్ట్రైట్గా నేరుగా వెళ్తే వెదర్ కూడా బాగుంటుంది. అన్నీ ఉస్మానియా అంటే భయపడొద్దు, ఇది కాలేజీ కమ్ హాస్పిటల్ కాబట్టి ట్రీట్మెంట్ అయితే మంచిగానే ఉంది. వెదర్ కూడా బాగానే ఉంటుంది. హాస్పిటల్ టైమింగ్ ఉంది ఇక్కడ, వీడియో ఆపి చూసుకోండి. నార్మల్ డేస్లో ఒక రకంగా ఉంటుంది, హాలిడేస్లో ఒక రకంగా ఉంటుంది టైమింగ్. మీరు లోపల ఎంట్రీ అయ్యాక లైన్ నిలబడి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. టోకెన్ తీసుకున్న తర్వాత 1 by 1 లైన్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. చెక్ చేయించిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ మీకు రూమ్ రిపేర్ చేస్తారు మీ ప్రాబ్లమ్ని బట్టి. ఆ రూమ్ డీటెయిల్స్ కోసం కూడా ఒక పెద్ద బోర్డే పెట్టారు. ఈ బోర్డు నుంచి కూడా మనం ఆ సమాచారం తీసుకోవచ్చు, ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు అనేది. లేదంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్తారు. వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ డేట్ ఇస్తారు. మళ్ళీ డేట్ ఒక 3-4 టైమ్స్ వెళ్ళారంటే మీ ప్రాబ్లం మొత్తం క్యూర్ అవుతుంది. A to Z మీ టీత్కి సంబంధించింది A to Z ట్రీట్మెంట్ ఉంది ఇక్కడ, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడ మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వార్డ్ బాయ్స్ కానీ లేదంటే ఆయమ్మలు కానీ డబ్బులు అడుగుతారు. అలాంటి సిచ్యువేషన్ కూడా ఉండదు ఇక్కడ. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నా. మ్యాక్సిమం బయట డబ్బులు లేక బయట చూయించుకోవడానికి భయపడుతూ వెనక ముందు అవుతూ ఆ ప్రాబ్లమ్ని అలాగే కంటిన్యూ చేస్తూ చిన్నదాన్ని పెద్దగా చేసుకుంటున్నారు చాలామంది బయట. కానీ ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది. ఇంకా లేడీస్ ఉంటే ఎలాగో ఆధార్ కార్డు, బస్సు కూడా ఫ్రీ కాబట్టి ఇంకా మీరు డైరెక్ట్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అఫ్జల్గంజ్కి వస్తే అఫ్జల్గంజ్ నుంచి దగ్గరనే ఉంటుంది, నడుచుకుంటూ పోయినా ఓకే, లేదంటే ఆటో ఎక్కితే 10 రూపాయలు తీసుకుంటారు. ట్రీట్మెంట్ అయితే బాగుంది, అందరికి యూజ్ అవుతుంది అన్నట్టు వీడియో చేసిన. ఇంత ఓపిక్గా ఈ వీడియో వీక్షించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎక్కడో ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే చేసిన. ఇంకా ఏదైనా సమాచారం ఉన్నా కూడా తెలియజేస్తాను నేను, ఎందుకంటే సిటీలోనే ఉంటాను కాబట్టి. మారుమూలలో ఉండే ప్రజలకు ఎంతో కొంతగా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు వచ్చి నేరుగా వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు అన్నట్టు చేయడం జరిగింది ఈ వీడియో. ఇంత ఓపికగా వీక్షించినందుకు మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుతూ బాయ్ బాయ్.